సాయిని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు. సాయిని ధ్యానించిన వాడి మనసు కుదరటపడటం మాటికి సత్యం. ఈరోజు మనం చైతన్యక్రియ చక్కగా చేద్దాం. అందరూ చిన్ముద్ర, ఈ ముద్రలో కూర్చోండి. ఓం ఓం లం శ్రీ సాయి, ఓం లం శ్రీ సాయి అపరాజితాయ నమః అని టైప్ చేయండి. Sai
కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం కర్పూరదీపం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందం సదా వసంతం హృదయారవిందం భవం భవాని సైతం నమామి హరే శివా సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి రూపధర రాఘవోత్తమం భక్తకామ విబుధద్రుమం ప్రభు మాయయోపహతచిత్తసుందరే చింతయామ్యః మహర్నిశం ముదా ఓం కాలాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కాలాతీతాయ నమః ఓం కాలదర్పదమనాయ నమః Shri Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Sai Oh Sai Karacharana Krutam Va Kayajam Karmajam Va Shravananena Jam Va Manasam Va Paradam Viditam Aviditam Va Sarvameta Tikshamasva Jai Jai Karunabde Sri Prabhu Sai Nath
సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చక్కగా అందరూ ఒక 5 పుష్పాలు తీసుకొని మీ సంకల్పాలు చెప్పి బాబా పాదాల వద్ద చక్కగా సమర్పిస్తున్నట్లుగా భావన చేసి నమస్కరించుకోండి. కాబట్టి ఏదేమైనప్పటికీ సమస్యలు ఎన్నో ఉన్నా సమాధానం ఒకటే, అది సాయి సర్వస్వం, సాయి నాథుడు. కాబట్టి అచంచలమైన భక్తి విశ్వాసాలతో ముందుకు నడుద్దాం, మన సమస్యల నుంచి బయటకు వద్దాం, సాయి సామ్రాజ్యంలో శాశ్వతమైన స్థానాన్ని మనం పొందుతాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయి. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్.